దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అల్లు అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయకుండా ఇండియా వైడ్ ప్రధాన నగరాల్లో కొన్ని ఈవెంట్స్ భారీగా నిర్వహించి సరిపెట్టేశారు. అయితే పుష్ప 2 సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, మరీ ముఖ్యంగా ఈ విషయాలు చాలా వైరల్ అవుతున్నాయి అని కూడా చెప్పొచ్చు. అయితే పుష్ప 2కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అవి కూడా బాగా వైరల్ అవుతున్న విషయాలు ఏంటి అని తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మరికొన్ని గంటల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోంది అని చెప్పొచ్చు. దాదాపు 3 ఏళ్ల క్రితం విడుదలైన పుష్ప ది రైజ్ కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తూ ఉండడం, దీనిపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. సినిమాతో పాటు షూటింగ్ విశేషాలు, నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి కూడా తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటా అని లుక్కేస్తే అందులో ఫస్ట్ పాయింట్, ఈ సినిమా అంటే పుష్ప 2 సినిమా 2022లో వీటికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. అయితే అల్లు అర్జున్ లుక్ ని టెస్ట్ చేశాక సినిమాని మనకు అనౌన్స్ చేశారు. 2023లో రెగ్యులర్ గా షూటింగ్ మొదలైపోయింది. విశాఖపట్నం, బెంగళూరు, ఒడిశా, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ షూట్ ని చేశారు. ఇక 2024 నవంబర్లో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. పుష్పను ఒక సినిమాగానే తీసుకొద్దామని ముందు అనుకున్నారు. కానీ సుకుమార్ స్క్రిప్ట్ ప్రకారం కొంత షూటింగ్ అయిన తర్వాత నిర్మాత చెర్రీ వచ్చి సినిమా ఎంతవరకు వచ్చింది అని అడగ్గా అప్పటికే 3.5 గంటల ఫుటేజ్ రావడంతో ఆయన సూచన మేరకు 2 భాగాలుగా విడుదల చేద్దామని భావించి అప్పటి వరకు తీసిన దాన్ని ఎడిట్ చేసి మనకు పుష్ప 1 ది రైజ్ గా విడుదల చేశారు. అయితే ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. 2004లో తొలిసారి ఈ కాంబోలో ఆర్య విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆర్య 2, పుష్ప ది రైజ్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఆర్య 2 లాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇక అంతేకాకుండా ఇందులో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని చెప్తున్నారు చాలా మంది. ఇందులో బన్నీ మాతంగి వేషంలో కనిపించనున్నారు. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. దాదాపు ఈ సినిమా షూటింగ్ అనేది, అంటే ఈ ఒక్క పార్ట్ కోసమే, మాతంగి వేషంలో ఉన్న ఆ పార్ట్ కోసం దాదాపు 30 రోజుల పాటు దీన్ని షూట్ చేశారట. అయితే పోలీస్ ఆఫీసర్ గా బన్వర్ సింగ్ షెకావత్ గా మలయాళీ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాను నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. పుష్ప పార్ట్ 1 అయిన ది రైజ్ లో ఆయన నిడివి చాలా తక్కువ, ఎండింగ్ లో క్లైమాక్స్ లో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. పుష్ప ఒక్కటి తగ్గింది అనే డైలాగ్ తో ఆయన సినిమాకే హైలైట్ గా నిలిచారు. కానీ ఇప్పుడు పార్ట్ 2లో ఫస్ట్ హాఫ్ లో ఆయన నటన, ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జున్ గారే కితాబిచ్చారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి చూస్తే ఫీలింగ్స్ అనే పాట ఈ సినిమాకి స్పెషల్ హైలైట్ గా నిలవబోతోందట. మరీ ముఖ్యంగా అన్ని భాషల్లోనూ ఈ పాట పల్లవిని మలయాళంలో తీర్చిదిద్దారు. ఎందుకంటే మలయాళ అభిమానులపై ప్రేమతో ఈ విధంగా చేశామని అల్లు అర్జున్ గారు ప్రస్తావించడం జరిగింది. అయితే పార్ట్ 1కు డైలాగ్స్ అందించిన శ్రీకాంత్ విస్తా గారే ఈ చిత్రానికి కూడా పనిచేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా, ఇంటర్నేషనల్. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ఇప్పటికే సినీ ప్రియులకు, మరీ ముఖ్యంగా అల్లు అభిమానులకి విశేషంగా ఆకట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే ఈ సాంగ్ కోసం శ్రీలీల వర్క్ చేశారు. కిసిక్ అంటూ సాగే ఈ పాటలో ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి దుమ్ము రేపారు అని చెప్పొచ్చు. ఇక గణేష్ ఆచార్య కొరియోగ్రఫీతో ఈ పాట కోసం ఆమె దాదాపు 2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుందని సమాచారం. పార్ట్ 1లో స్పెషల్ సాంగ్ కోసం సమంత గారు పనిచేసి మనందరినీ ఉర్రూతలొగించిన విషయం తెలిసిందే. ఇక అంతేకాకుండా ఈ సినిమాలో రష్మిక, శ్రీవల్లిగా కనిపించనున్నారు. పుష్పరాజ్ సతీమణిగా, అంటే పుష్పరాజ్ భార్యగా ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో తన యొక్క పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ఆమె పలు సందర్భాల్లో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఆమె 10 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఇక అంతేకాకుండా ఈ సినిమాలో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని టాక్.
హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో, అది కూడా పోప్స్ ఇండియా మ్యాగజైన్ నుంచి ఈ విషయం వెల్లడైంది. ఇక అంతేకాకుండా శ్రీవల్లి గురించి చూసుకుంటే రష్మిక 10 కోట్లు తీసుకున్న విషయం మనం ఇందాకే చెప్పుకున్నాం. ఇక ఈ సినిమాలో మనందరికీ ఎంతో మంది నటీనటులు కనిపించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కే కాకుండా చాలా మంది నటులకి ప్రాముఖ్యతని కల్పించారు. మరీ ముఖ్యంగా ఫాహద్ ఫాసిల్ గారు, అలాగే సునీల్ గారు, అంతేకాకుండా రావు రమేష్ గారు, అలాగే పుష్ప యొక్క ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి, ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించి మనందరిని మెప్పించారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఏ ఫంక్షన్ లో అయినా సరే హీరో హీరోయిన్ అలాగే స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల అంటే బన్నీ గారు, అలాగే రష్మిక, ఇంకా అంతేకాకుండా శ్రీలీల, ఈ ముగ్గురితో పాటు దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ ఈవెంట్ లో అనసూయ వచ్చింది. కానీ సాధారణంగా సినిమా ప్రమోషన్ లేదా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే, ఖచ్చితంగా చేస్తే సినిమాలో నటించిన ముఖ్యమైన తారలంతా వస్తారు. వచ్చి ప్రతి ఒక్కరూ తమ యొక్క అభిప్రాయాలని వెల్లడిస్తారు. చిన్న చిన్న నటులైతే బయట యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. కానీ పుష్ప 2 ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా వేరే యాక్టర్స్ కనిపించలేదు. పుష్ప సినిమా అంటే అల్లు అర్జున్, రష్మిక అనే ప్రచారం చేస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ సినిమాలో చాలా కీ రోల్ పోషించిన వారు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా మలయాళం స్టార్ ఫాహద్ ఫాసిల్, సునీల్, జగపతి బాబు గారు, రావు రమేష్, అజయ్ ఘోష్, కన్నడ స్టార్ ధనుంజయ, అజయ్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, పుష్ప ఫ్రెండ్ పాత్రలు నటించిన జగదీష్, శ్రీతేజ్, పుష్ప తల్లి పాత్రలు నటించిన కల్పలత, మైమ్ గోపి, ఇలా చాలా మంది నటీనటులు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరూ పుష్ప ప్రమోషన్స్ లో కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పిలిచి మాట్లాడించలేదు. వాళ్ళు రాలేదా, వీళ్ళు పిలవలేదా తెలీదు. కానీ తెలుగులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఈ స్టార్స్ అంతా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి సినిమా సక్సెస్ మీట్ లో అయినా వీళ్ళందరినీ పిలిచి మాట్లాడిస్తారా అనేది చూడాలి. ఇక ఫైనల్ గా సినిమా గురించి, మరీ ముఖ్యంగా సినిమా యొక్క టైమింగ్, డ్యూరేషన్ గురించి, అంటే పుష్ప ది రూల్ నిడివి గురించి మాట్లాడుకుంటే ప్రతి సినిమా 2 గంటల 20 నిమిషాలు లేదంటే 2.5 గంటల వరకు ఇప్పటి వరకు చూసాం. కానీ ఈ సినిమా అందులో కూడా, అంటే టైమింగ్స్ లో కూడా రికార్డ్ ని బ్రేక్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే పుష్ప ది రూల్ నిడివి ఏకంగా 3 గంటల 20 నిమిషాల పాటు, అది కూడా 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల పాటు ఉంది. ఇది కూడా సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన నిడివి. అత్యధిక నిడివి గల తెలుగు చిత్రాల జాబితాలో కూడా ఈ మూవీ నిలిచిందనే చెప్పాలి. మరి పుష్ప రూల్, మరీ ముఖ్యంగా పుష్ప ది రూల్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ పాయింట్స్ లో మీకు హైలైట్ గా అనిపించిన పాయింట్ ఏంటి? మరీ ముఖ్యంగా ఒక్క సీన్ కోసం, అది కూడా మాతంగి వేషంలో అల్లు అర్జున్ గారు నటించిన ఈ సినిమాలో హైలైట్ సీన్ అయిన ఆ పాత్ర కోసం, కేవలం ఆ యొక్క సీన్ కోసం 60 కోట్లు ఖర్చు పెట్టడం, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 1 లాగే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఆల్రెడీ సక్సెస్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.